హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ జీవి అండ్ దిస్ ఇస్ జే. ఈ రోజు మాకు స్పెషల్ డే అండ్ మీ అందరికి కూడా స్పెషల్ డే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఈ రోజు వర్జీనియా వెళ్తున్నాము. వర్జీనియాలో హార్పర్స్ ఫెర్రీ అని ఒక హైకింగ్ ప్లేస్ ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ప్లస్ ఫాల్ ట్రీస్ అన్ని ఉంటాయి. కలర్స్ వర్జీనియా బెస్ట్ ప్లేస్ టు సీ ఫాల్ అంతా. సో మీతో అవన్నీ షేర్ చేసుకుంటాను. బిఫోర్ దాట్ మీకు ఫస్ట్ ఒక మౌంటైన్ చూపిస్తాను, చూడండి. ఓకే, లెట్స్ గో. చూడండి, ఆ మౌంటైన్ ఉంది కదా పైన, దానిపైన అన్ని ట్రీస్ ఉంటాయి అన్నమాట, చెట్లు. ఇప్పుడు మనం ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్తాం. సో వీఆర్ గోయింగ్ టు క్లైంబ్ దట్ అన్నమాట. ఆ మౌంటైన్ మేము క్లైంబ్ చేస్తాము. సో మీతో పాటు విల్ డెఫినెట్లీ షేర్ ఇట్. కనపడుతున్నాయండి మౌంటైన్స్ అక్కడ? చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, చూసారా వ్యూ? వెరీ వెరీ బ్యూటిఫుల్. ఈరోజు బ్రైట్ సన్షైన్. సో వీఆర్ గోయింగ్ టు క్లైంబ్ దాట్. సో ఈ రోజు హైకింగ్ డే అన్నమాట. ఎందుకంటే ఇంకొక 2 weeks ఉంది అనుకోండి, ఆకులన్నీ రాలిపోతాయి చెట్టు నుంచి. సో ఇప్పుడు వర్జీనియా బెస్ట్ ప్లేస్ ఏంటి, అది వర్జీనియా తొందరగా ఆకులు రాలిపోతాయి అన్నమాట. తొందరగా ఎర్లీగా అది ఫాల్ ఉంటుందండి. చూడండి, కొన్ని ఆకులు పసుపుగా ఉన్నాయి, కొన్ని రెడ్ గా ఉన్నాయి, కొన్ని కనకాంబరం కలర్ లో ఉన్నాయి. రకరకాల కలర్స్ ఉన్నాయండి, చాక్లెట్ కలర్ లో ఉన్నాయి. సో రోడ్డు కూడా ఒక మౌంటైన్ లాగా క్లైంబింగ్ లాగానే ఉంటది రోడ్డు. ఇదిగోండి చార్ల్స్ టౌన్ హార్పర్స్ ఫెర్రీ. చూడండి, ఆ మౌంటైన్ చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. ఇయర్ కి ఒకసారి అట్లా హైక్ కి, లాంగ్ హైక్ కి వెళ్తామండి మేము. సో వి క్లైంబ్. ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవాలి, ఏదైనా ఫుడ్ స్నాక్స్ లాంటివి పెట్టుకోవాలి. ఇప్పుడు మేము కార్ లో కూర్చున్నాం కాబట్టి మాకు ఏమనిపించట్లేదు. బయట మాత్రం చాలా చల్లగా ఉంటదండి. 70 degrees, బట్ స్టిల్ ఇట్ బి కోల్డ్ అన్నమాట. సో కంపల్సరీగా ఒక జాకెట్ వేసుకోవాలి, ఒక హ్యాట్ పెట్టుకోవాలి. చూడండి, ఆకులు కనపడుతున్నాయా, రంగురంగుల ఆకులు. ఇంకా హైక్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా? ఆ మౌంటైన్, అక్కడ చెట్లు ఆ మౌంటైన్ మీద ఎన్ని వచ్చినాయో, ఆ మౌంటైన్స్ చూడండి ఎంత బాగుంది. ఒక్కొక్కసారి వ్యూ దొరకాలంటే మనకు దొరకదు, కానీ లైవ్ లో చూస్తున్నారు మీరు. సో దట్ ఈస్ రియల్లీ ఎ బ్లెస్సింగ్ అన్నమాట మనందరికి. ఎలానా ఇలాంటి హైకింగ్ ప్లేసెస్ కి ఫ్యామిలీస్ తో బయటకు వెళ్తే చాలా మంచిదండి. మైండ్ కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. నేచర్, ఎస్పెషల్లీ నేచర్ లో ఉన్న మనకి ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటుంది. ప్లస్ మనకి ఏ పెయిన్స్ ఉన్నా బాడీలో పోతాయండి. ఎందుకంటే ఎక్కువ వాకింగ్ చేస్తాము, ప్లస్ ఫ్యామిలీతో ఉంటాం కాబట్టి హ్యాపీగా ఉంటాం. వెహికల్ చూసారా అలా సౌండ్ వస్తుందో? హై మౌంటైన్ ఎక్కుతుంది కదా, సౌండ్ వస్తుంది వెహికల్. చూడండి, హార్పర్స్ ఫెర్రీ, చార్ల్స్ టౌన్. సో మేము ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాక డ్రైవ్ చేసి అక్కడ పార్క్ చేయాలి కారు. దాని తర్వాత వాళ్ళు బస్సెస్ ఉంటాయండి, ఆ బస్ తీసుకొని మేము టికెట్ తీసుకోవాలన్నమాట. మరి ఎంతో తెలీదు, అక్కడికి వెళ్ళా తెలుస్తుంది టికెట్ ఎంతో. సో హ్యావ్ టు బి లెఫ్ట్.
45 స్పీడ్ వెళ్ళాలి ఇక్కడ. కానీ రోడ్డు ఇలాగా స్లోప్ గా ఉంది కాబట్టి కారు మనం గ్యాస్ ప్రెస్ చేయకుండానే వెళ్ళిపోతుంది కారు. ఇక్కడ కొంచెం నేరోగా ఉంటది. సో ఇట్స్ బెటర్ వి గో స్లోలీ అన్నమాట. చిన్నగా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాలి మేము. అక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ మౌంటైన్ కనబడుతుంది కదా, దానిపైన అన్ని చెట్లు వచ్చేసింది అన్నమాట. యూఆర్ ఆల్మోస్ట్ దేర్ రైట్. I think the bridge what we are coming, that's the railway bridge, I think. Okay. Signal వచ్చేసింది ఇక్కడ. అన్ని ఆకులు ఎల్లోగా, రెడ్ గా, బ్రౌన్ గా అన్ని రకాల ఆకులండి. మనం లోనకు వెళ్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది హైక్ చేసేటప్పుడు. చాలా మంది వస్తారు హైక్ చేయడానికి. కంపల్సరీగా 2 మంచి కర్రలు ఒకటి పట్టుకోవాలండి, బ్యాంబూ స్టిక్స్ కానీ ఏదైనా నార్మల్ స్టిక్స్ సపోర్ట్ కమాట. చూసారా ఎంత ఎల్లోయిష్ గా ఉందో, ఆకులు రాలుతున్నాయి చక్కగా, ఎల్లోయిష్ గా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది. చూసారా ఇదంతా మౌంటైన్ అండి, లెఫ్ట్ సైడ్ అంతా మౌంటైన్ చూడండి. చూడండి ఇక్కడ చూడండి, ఈ కలర్ చూసారా ఎంత బాగుందో, బ్యూటిఫుల్ గా మౌంటైన్ మీద ఇవన్నీ. అక్కడ చూడండి ఆకులు ఎలా రాలుతున్నాయో, సో బ్యూటిఫుల్. వావ్ సో బ్యూటిఫుల్, ఇట్స్ వెరీ నైస్, వెరీ నైస్. So we came in the right time there. Next week I'm sure everything will be drop off. చూసారా మౌంటైన్ ఎంత పెద్దగా ఉందో. మనం మౌంటైన్ మధ్యలో ఉంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నామట. చూసారా దారి కొండ పగలగొట్టేసి ఇలా రోడ్ చేశారు. సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. హార్పర్స్ ఫెర్రీ నేషనల్ హిస్టారికల్ పార్క్ అన్నమాట ఎంట్రన్స్. Look at this yellow here, full of yellow, orange. What a creation God has done. ఇక్కడ ఎప్పుడు మేము స్పీడ్ గా వెళ్ళకూడదండి అస్సలకి, ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ హార్డ్ అన్నమాట. అది కూడా నేరో ఉంటాయి కొంచెం రోడ్స్, సో స్పీడ్కి వెళ్తే ప్రాబ్లం ఉంటుంది. Go past this street, then turn right onto Union Street. GPS మాత్రం కరెక్ట్ చెప్పుద్ది Turn మనకి. right onto Union Street. This one? In a quarter mile, turn left onto West Washington Street. Make sure you visit this Harpers Ferry. Very beautiful place, historical place. You will enjoy. నేచర్ లో నడవటం అంటే చాలా బ్యూటిఫుల్ అండి. ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ హైకింగ్ రావడం అనేది చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది, ఎయిర్ ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. మీకు ఏ పెయిన్స్ ఉన్న బాడీలో పోతాయండి. ఇలాంటి ప్రశాంతత కోసం దొరకదు, కొండ ఎక్కితేనే వస్తుంది ఇలాంటి ప్రశాంతత. ఇలాంటి చూడండి, అసలు కొండ పైన ఉన్నాం మేము, కొండ పైన. నేను మీకు కింద ఉన్నప్పుడు చూపించాను కదా ఈ కొండ ఎక్కుతున్నామని.
ఇదే కొండ అండి, పైకి వచ్చేసాం ఇప్పుడు మేము. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.